అలాగే ఈవెన్ యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే దేవుని చూసి బ్రతికేటువంటి వాడు ఎవడు కూడా ఉండడం బైబిల్లో ఉంది. దేవుని చూసి బ్రతకగలవాడు ఎవడు ఉండడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఏమో దేవుని చూశారని బైబిల్లో చోటు ఉంది. మరి కొన్ని చోట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నన్ను చూసి బ్రతికేవాడు ఎవడు కూడా ఉండడు. ఉదాహరణ కూడా విరుద్ధం అనిపిస్తుంది కొన్నిసార్లు బైబిల్లో. అందుకని చూడండి, ఇలాంటి అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. బేసిక్ మీనింగ్ ఏంటంటే నిజంగానే దేవుని ఎవరు కూడా యాక్చువల్గా అయితే ఎవరు కూడా దేవుని నిజంగా చూడలేదు. మరి ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే వాళ్ళు చూశారంటే చూశారు, కానీ యాక్చువల్ నిజంగా దేవుని అయితే వాళ్ళు చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూడలేమంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం నిజంగా ఆయన్ని చూడలేం. ప్లస్ ఇంకోటి ఏంటంటే దేవుడు ఆ స్థితిలో ఉన్నాడో తన గొప్పతనాన్ని బట్టి తన ప్రభావాన్ని బట్టి ఏ మనిషి కూడా బేసిక్గా దేవుడు యాక్చువల్గా ఏమని ఉన్నాడో ఒరిజినల్గా నువ్వు దేవుని చూసి నువ్వు తట్టుకొని బ్రతికేటువంటి స్థితి బేసిక్గా ఏ మనిషికి ఉండదు. అందుకని ఇప్పుడు యాకోబు కూడా డౌట్ వచ్చింది, నేను దేవుని చూసి ఎలా బతుకున్నాను అనుకుంటున్నాడు. అంటే బేసిక్గా వాళ్ళకు ఉన్నట్టు నమ్మకం, దేవుని చూసిన తర్వాత ఏ నరుడు కూడా బ్రతకలేడు కదా. బైబిల్లో కొంతమంది భక్తులు కూడా నేను దేవుని చూశానని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు నిజంగా దేవుని యాక్చువల్గా చూడలేదు, కానీ ఎంత బలమైన ఎక్స్పీరియన్స్, ఎంత బలమైనటువంటి అనుభవం దేవుడు వారికి ఇచ్చాడంటే అది ఆల్మోస్ట్ ఆల్ దేవుని చూసిన దాంతో సమానమైనంత అనుభవాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ దేవుణ్ణే మేము చూసేసాము అనుకునేంత బలమైనటువంటి లోతైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని దేవుడు మనుషులకు చాలా సందర్భంలో ఇచ్చాడు. ఒక సన్నిహితమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దేవుడు వారికి ఇచ్చేసరికి అది ఎంత బలంగా వాళ్ళ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే, అది ఎంత బలమైనటువంటిది అంటే, అది ఎంతగా వాళ్ళ మనస్సులో హృదయాల్లో అది ముద్ర వేసిందంటే మేము దేవుణ్ణి చూసేసాము అన్నారు.